చందమామ కథ, నా ఆత్మకథ. చందమామ మూడో భాగం. కథకు కాళ్ళు, ముంతకు చెవులు ఉంటే నాకు అంటగడుతున్న నిందలు, పుక్కిటి పురాణాలు కూడా నిజమే. నా మీద లేనిపోని అపనిందలు కొన్ని వేశారు. అవి నిజమైనవైతే నేను చెప్పకుండా దాచాలి. అవి నిజం కావు. అందువల్ల ఆ అపనిందల్లో ఒక దాని గూర్చి మీకు చెప్తాను. ముఖ్యంగా వినాయక చవితి కథ తీసుకోండి. ఆనాడు వినాయకుడిని పూజించకుండా నా ముఖం చూస్తే నిందలు వస్తాయంట. వినాయకుడిని పూజిస్తే పూజించవలసిందే, దాన్ని ఎవరు కాదంటారు. కానీ అతన్ని పూజించకపోవడానికి ఆనాడు నన్ను చూస్తే నింద రావడానికి సంబంధం ఏమిటి? కాదు, సంబంధం ఉంది. ఆనాడు వినాయక పూజ చేయకుండా నీ ముఖం చూడడం వల్లే నింద వచ్చింది అని కొంతమంది పౌరాణికులు అంటారు. వారు చెప్పే కథ కూడా నేనే చెప్పేస్తాను. సత్రాజిత్తు సూర్యుని మెప్పించి శమంతకమణి పొందాడు. దాని కాంతి అంతా ఇంత కాదు, రెండో సూర్యుడిలాగా ఉంటుంది. అంతేకాదు, రోజుకి 8 బారువుల బంగారం ఇస్తుంది. కృష్ణుడు తనకి ఆ మణి ఇమ్మని సత్రాజిత్తును అడిగాడు. అతడు వల్ల కాదంటే వల్ల కాదన్నాడు. కృష్ణుడు అడిగిన కొన్నాళ్లకు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు శమంతకమణిని మెళ్ళ వేసుకుని అడవికి వెళ్ళాడు. అడవిలో ఒక సింహం అకస్మాత్తుగా వచ్చి అతన్ని చంపి ఆ మణిని నోట కరుచుకుని వెళ్లబోతూ ఉంది. ఇంతలో జాంబవంతుడు ఆ మణిని చూసి ఆశపడ్డాడు. వెంటనే సింహాన్ని చంపి మణిని పట్టుకుని పోయి గుహలో తన బిడ్డ ఉయ్యాల తొట్టి కట్టాడు. ఈ సంగతి తెలియని సత్రాజిత్తుకు అనుమానం కలిగింది. కృష్ణుడు మణి ఇమ్మని అడిగాడు. అడిగి ఎన్నో రోజులు కాలేదు, తమ్ముడు కనిపించడం లేదు, మణి కూడా కనిపించడం లేదు. ఇది తప్పగా కృష్ణుడి పనే అనుకున్నాడు. అనుకున్నవాడు ఊరుకోవచ్చుగా, ఊరుకోలా. 4-5 దగ్గర కాస్త అనుమానం వెళ్లబెట్టాడు. ఈ వార్త మెల్లగా కృష్ణుని చేరింది. ఈ అపనంద పోగొట్టుకోవడానికి అతడు మణి కోసం బయలుదేరాడు. అడవిలో ప్రసేనుడి శవం కనిపించింది. ఆ పక్కనే సింహం కాలి నెత్తిరి జాడలు కనిపించాయి. వాటిని బట్టి పోగా పోగా ఒక గుహ ముందు సింహం చచ్చిపడి ఉంది. కృష్ణుడు ఆ చుట్టుపట్ల పరిశీలించి గుహలో నుంచి కాంతి సన్నసన్నగా బయటికి రావడం గమనించాడు. అతను నదురు బెదురు లేకుండా తిన్నగా గుహలోకి ఒంటరిగా వెళ్ళాడు. అలా లోపలికి వెళ్ళగా పెద్ద గది. ఆ గదిలో ఉయ్యాల, దాని మీద వేలాడుతున్న మణి కనిపించాయి. అతడు మణిని తీసుకోగానే ఉయ్యాల తొట్టులో ఉన్న పాప కెవ్వమని అరిచింది. జాంబవంతుడు వచ్చి, ఎవర్రా వాడు, పాపడి ఆట వస్తువు కాజేస్తున్నాడు అంటూ ఒక్క గుద్దు గుద్దాడు. దాంతో ఇరువురు యుద్ధం ప్రారంభమైంది. ఆ పిడిగుద్దుల మోతకు గుహ దద్దరిల్లింది. ఇలా 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుడు అలసిపోయాడు. అతనికి శ్రీరామచంద్రుడు జ్ఞాపకం వచ్చాడు. యుద్ధం మానివేసి ప్రార్థన మొదలుపెట్టాడు. కృష్ణుడు నవ్వుతూ నిలబడ్డాడు. అప్పటికి జాంబవంతుడికి తెలిసి వచ్చింది, కృష్ణుడు కూడా రామచంద్రమూర్తి అవతారమని. జాంబవంతుడు ఎరుగక చేసిన తన తప్పును మన్నించవలసిందని వేడుకొన్నాడు. శమంతకమణిని, కూతురైన జాంబవతిని కృష్ణునికి సమర్పించాడు. జాంబవతి శమంతకమణులతో కృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. సత్రాజిత్తును పిలిపించి జరిగిన కథ చెప్పి మణి ఇచ్చివేశాడు. లేనిపోని అపనింద వేసినందుకు సత్రాజిత్తు నొచ్చుకుని ఆ మణిని తన కూతురైన సత్యభామను కృష్ణునికి ఇచ్చివేశాడు. నాటి నుంచి శ్రీకృష్ణుడు చెప్తూ వచ్చాడు, తన తప్పు లేదట, తన మామ తప్పు లేదట, చవితి నాడు నా మొహం చూడటం వల్లే తనకు అపనింద వచ్చిందంట. ఇది ఏమి న్యాయమో మీరే చెప్పండి. మామ అల్లుడు సరిగా ఉండాలి, మధ్య బయట వాళ్ళు అల్లరపడాలి. అసలు కృష్ణుడు ఎలాంటి వాడు మీకు తెలుసుగా. బమ్మిని తిమ్మిని, తిమ్మిని బమ్మిని చేసేవాడు. అలాంటి వాడి మాట నమ్మి నాకు అపనిందలు కట్టడం చాలా అన్యాయం. అసలు కృష్ణుడు అలా చేయడానికి కూడా చాలా కారణాలున్నాయి. చదువుకుని పెద్దవాళ్ళైన తర్వాత నిజం మీకే తెలుస్తుంది.